జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పద. బావా, ఏరు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? రే పైన ఉన్నారా? రే పైకి రండి రా. పద. ఏం నిర్ణయించుకున్నారు? చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నామమ్మా. ఇక మీదట కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం. అత్తయ్య, బావకి నాకంటే మంచి అమ్మాయి, ధైర్యవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుంది. నా మాట నమ్మండి. పూజకి నాకంటే గొప్పవాడు భర్తగా వస్తాడమ్మా. చిన్నప్పటి నుంచి ఏ విషయము మా ఇద్దరిని నిర్బంధించలేదు. అలాంటిది ఈ పెళ్లి అనే విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు అత్తయ్య. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయాలనే ఆలోచనని మానుకోండమ్మా. ఫైనల్గా మీ నిర్ణయం ఇదే అన్నమాట. అయితే నేను ఇక వెళ్ళొస్తానమ్మా. ఆగండి పంతులు గారు. ఇంకా ఈయనెందుకండి ఇక్కడ? 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో చూడు అన్నారు. ఏమైంది? ఇంతకు ముందు చెప్పిన మాటే చెప్తున్నారు. పది నిమిషాల్లో ఏం జరుగుతుందో నీకు తెలిసింది. 11 నిమిషంలో ఏం జరుగుతుందో మీకెవ్వరికీ తెలియదు కదా. చూడండి. ఏంటమ్మా ఇది? విషం. మా నిర్ణయానికి మీరు విలువివ్వనప్పుడు, మీ నిర్ణయమే మీదైనప్పుడు ఇక మేము ఉంటే ఏంటి, చస్తే ఏంటి? అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. ఏంటి ఈ పిచ్చి పని? ఆత్మహత్య చేసుకోవడం మా పాపం. పాపం అని అనుకున్నా పర్వాలేదు పంతులు గారు. ఇంతకాలం మేము ముగ్గురం వీళ్ళిద్దరి కోసం బతికాం. ఇప్పుడు అదే వీళ్ళిద్దరి కోసం చేస్తున్నాం. అమ్మా,
ఏం చేస్తున్నారు మీరు? అత్తయ్య అత్తయ్య అమ్మా, అత్తయ్య అత్తయ్య అయ్యో అత్తయ్య 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 అయ్యో అత్తయ్య 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 అమ్మా, అమ్మా, అత్తయ్య లేకండి అత్తయ్య అయ్యో ప్లీజ్ అత్తయ్య అమ్మా. అత్తయ్య కారు తీరా, అమ్మ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్దాం. పిన్ని, పిన్ని, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య హాస్పిటల్కి వెళ్దాం లేకండి అత్తయ్య ప్లీజ్ అమ్మా, అమ్మా. వద్దు మేము ఎక్కడికి రావు అమ్మా, హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోతారమ్మా. పోనీరా అత్తయ్య మాటికి వెలివేదని అత్తయ్య ఇద్దరిని చూస్తూ బ్రతకడం కంటే అత్తయ్య లేండి చావడమే మంచిది హాస్పిటల్కి వెళ్దాం లేండి అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నానంద అత్తయ్య అత్తయ్య అమ్మా, అమ్మా. మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని అత్తయ్య మీ చిన్నప్పుడే మా తమ్ముడికి మాట ఇచ్చాం. అమ్మా, అమ్మా. ఇప్పుడు నిలబెట్టుకోలేకపోతున్నాం కాబట్టి చచ్చినా వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాం. ప్లీజ్ పిన్ని, ప్లీజ్ పిన్ని, మా మాట వినండి పిన్ని. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఎందుకు ఏడుస్తారు మీరే గెలిచారు కదా అమ్మా ప్లీజ్ అమ్మా, అత్తయ్య నా మాట వినండి అమ్మా. హాస్పిటల్కి వెళ్దాం అమ్మా. నా మాట వినండి అత్తయ్య ఏమండి అత్తయ్య జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.